నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ముక్కులో గోడ వంకరగా ఉందా? చలికాలం అండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఉప్పు వాడకాన్ని తగ్గించే చిట్కాలివిగో. యోగాతో పేగుల్లో గడబిడ ఇట్టే మాయం. ఇంకా హెల్త్ టిప్. మనలో కొంతమందికి తరచూ ముక్కు బిగుసుకుపోతూ ఉంటుంది. కొందరికి తరచూ సైనస్ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరికొందరికి ఒకటే తుమ్ములు, ముక్కు కారిపోతూ ఉంటుంది. ఈ అవస్థలకు చాలా వరకు ముక్కు లోపల గోడ వంకరగా ఉండడమే కారణమని చెబుతారు డాక్టర్లు. వైద్య పరిభాషలో డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అని, వాడుకలో డిఎన్ఎస్గా పిలిచే ఈ సమస్య అసలు ఎందుకొస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా ముక్కు దూలం ఎలాంటి వంకరలు లేకుండా కోటేరులాగా నిటారుగా సూటిగా ఉంటుంది. అయితే కొందరిలో మాత్రం ముక్కు దూలం అటో ఇటో వంకరగా ఉన్నట్టు చూడగానే ఇట్టే తెలిసిపోతుంది. ఇలా ముక్కు దూలం వంకరగా ఉండటం వల్ల బయటకు కనిపించే సౌందర్యానికి వచ్చే చిన్నపాటి నష్టాన్ని పక్కన పెడితే, అంతకంటే ముఖ్యంగా అది అనేక ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ముక్కు దూలం వంకరగా ఉండటం వల్ల శృతిమించిన గురక మొదలుకొని తరచుగా ముక్కు బ్లాక్ అవ్వటం, అలాగే సైనసైటిస్ ఇన్ఫెక్షన్లు కూడా తరచుగా రావటం సంభవిస్తుందని డాక్టర్లు చెబుతారు. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, దీన్ని ముక్కులో బోను వంకర అంటాం అన్నమాట. ఈ ముక్కులో సెప్టము బేసిక్గా కార్టిలేజినస్ పోర్షను, అంటే సాఫ్ట్ పోర్షన్ అంటాము. వెనక భాగంలో బోనీ పోర్షన్ గట్టిగా ఉంటుంది అన్నమాట. ఈ సాఫ్ట్ పోర్షన్లో కానీ హార్డ్ పోర్షన్లో కానీ రెండిట్లో ఎక్కడైనా కూడా మనకు బోను వంకర ఉండే అవకాశం ఉంటుంది. దానితో పాటు ఆ ముక్కులో స్పర్స్ అంటాం, అంటే బోను స్ట్రైట్గానే ఉంటుంది కానీ ఎక్స్ట్రా గ్రోత్ వస్తుంది అన్నమాట. ఎస్పెషలీ బోనీ పోర్షను, కార్టిలేజినస్ పోర్షన్లో స్పర్స్ అంటాం, అవి రావచ్చు. కొంతమంది ముక్కులో కాడల్ పోర్షన్ ఫ్రంట్ భాగంలో ఓ పక్కకు బోన్ తిరిగి ఉంటుంది షార్ప్గా. వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, కొంచెం ముక్కు పైకెత్తంలోనే ఓ పక్కకు బోన్ ఉన్నట్టు. దీన్ని కాడల్ డీవియేషన్ ఆఫ్ ద సెప్టమ్ అంటాం అన్నమాట. మనకి ముక్కు బోను ఆ ఫ్రంట్ భాగం ఆఫ్ కార్టిలేజినస్ పోర్షన్, దాంట్లో ఎక్కువగా క్వాడ్రాంగులర్ కార్టిలేజ్ ఉంటుంది. అట్లానే వెనక భాగంలో స్ట్రైట్ బోన్ ఉంటుంది అనమాట. పర్పెండిక్యులర్ ప్లేట్ ఆఫ్ ఎథమాయిడ్ అంటాం. ఈ రెండింటి నుంచి సాధారణంగా ఈ ముక్కులో బోను వంకర ఉంటుందన్నమాట. చాలామందికి ఏంటంటే ముక్కులో బోను వంకర ప్రాబ్లం ఉన్నప్పుడు డయాగ్నోజ్ చేస్తాం. అంటే ముక్కు గాలి తీసుకోవటం ఇబ్బంది కానీ, జలుబు ఎక్కువసార్లు రావటం కానీ, అలానే వీళ్ళకి ముక్కులోంచి గొంతులోకి సెక్రీషన్స్ వస్తా, కొండనేలకు వెనక భాగంలో మంటగా ఉండటం, అట్నే దగ్గు రావటం, ఇరిటేషన్ రావటం, గొంతులో ఏదో పట్టేసినట్టు ఉండటం జరుగుతుందన్నమాట. ఈ మధ్యలో ఈ పొల్యూషన్స్ ఎక్కువైన తర్వాత, మనం అర్బన్ ఏరియాలో చూసినట్లయితే ఎయిర్ పొల్యూషన్ కానీ, వెహికల్ పొల్యూషన్ కానీ ఎక్కువైన తర్వాత చాలామందిలో ఏంటంటే ముక్కులోంచి గొంతులోకి ఏదో కారుతున్నట్టు ఉందండి, గొంతులో ఏదో పట్టేసినట్టుంది, ఎప్పుడు ఏదో ఒకటి ఉందంటారు. ఇలాంటి వాళ్ళకి ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఎక్కువ మందిలో ముక్కులో బోను వంకర ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ మెయిన్గా పోస్ట్ నేసల్ డ్రిప్ కంప్లైంట్ అన్నమాట. దాంతోపాటు ముక్కులో బోను వంకర కూడా ఉంటుంది. కొంతమందిలో తుమ్ములు కూడా ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. చాలామందికి ఏంటంటే చిన్నప్పుడు స్పోర్ట్స్ ఇంజురీస్ నుంచి కూడా ముక్కులో బోను వంకర జరిగి ఉండొచ్చు. అలానే ఇప్పుడు కొంతమందికి మిడిల్ ఏజ్ అంటే 40-50 ఇయర్స్ అప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది. ఇది కూడా మెయిన్గా ఏంటంటే ఈ బోను వంకర అనేది చాలా రోజు నుంచి ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు ఆ 40-50 ఎస్పెషలీ ఫిమేల్స్లో హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, అలానే బయట పొల్యూషన్ వల్ల కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ. ఇప్పుడు ఏంటంటే చాలామందిలో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన బాడీలో కొద్దిగా రెసిస్టెన్స్ తగ్గి ముక్కులో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎండోస్కోపీ చేయటం వలన ఈ ముక్కులో బోను వంకర తెలుస్తుందన్నమాట. ఇలా మల్టిపుల్ ప్రజెంటేషన్స్తో వస్తుంది. ఈ ముక్కులో బోను వంకర అనేది మనకి ఎండోస్కోపీ విధానంలో కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎండోస్కోపీ విధానంలో క్లియర్గా తెలుస్తుంది ముక్కులో ఎంత బోను వంకర ఉంది, ఆల్మోస్ట్ పక్కన టచ్ అయిందా, కంప్లీట్గా క్లోజ్ అయిందా, మోర్ దాన్ 50% క్లోజ్ అయిందా అనేది. ఎక్కువ మంది సిమ్టమ్స్ మోర్ దాన్ 50% బోను వంకర ఉన్నప్పుడు వస్తుంటుంది. అలానే 100% యాక్యురేట్గా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఒక్కోసారి 30-40% ఉన్న టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉందనుకోండి, వాళ్ళకి స్ట్రెస్ నుంచి కానీ, హార్మోనల్ చేంజెస్ ఫిమేల్స్లో కానీ, అలానే ఎలర్జీ నుంచి కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది కూడా అవుతుంది అన్నమాట.
అలానే ఈ బోను వంకర ఉన్నోళ్ళు జలుబు ఎక్కువసార్లు చేస్తున్నట్లయితే వాళ్ళకి సైనస్ ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరికైనా ముక్కులో బోను వంకర ఉన్నప్పుడు ఎండోస్కోపీతో పాటు సిటీ స్కాన్ కూడా ఖచ్చితంగా చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనం ఆ బోను వంకరతో పాటు సైనసైటిస్ కూడా కలిపి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాస్తో కూస్తో ముక్కు దూలం వంకరగా ఉండటం అనేది అందరిలో కనిపించేదే. అయితే ముక్కు దూలం వంకర మరీ తీవ్రంగా ఉండి అది ముక్కులో శ్వాసను అడ్డుకోవటం, ముక్కులో తరచుగా రక్తం కారటం, అలాగే సైనసైటిస్ ఇన్ఫెక్షన్ అదే పనిగా రావటం లాంటివి సంభవిస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ముక్కు దూలం వంకర అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ముక్కు చివర ఉండే ఎముక భాగం మాత్రమే వంకరగా ఉండటం. రెండోది, ముక్కు దూలం పూర్తిగా ఎస్ ఆకారంలో ఉండటం. ఇలా ముక్కు దూలం వంకర కావటానికి కారణం కాన్పు సమయంలో కానీ లేదంటే వేరే సందర్భాల్లో కానీ ముక్కుకు ఏదైనా ప్రమాదం సంభవించటం వల్ల ఇలా ముక్కు దూలం వంకరగా తయారవుతుందని డాక్టర్లు చెబుతారు. ఈ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత దీనికి వచ్చేసి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే బోను వంకర ఉంటే మనకు సర్జరీ అనండి. దీన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మనకి ఆ బోను వంకర వల్ల క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అది క్రానిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, క్రానిక్ అలర్జిక్ మ్యూకోజల్ హైపర్ట్రోఫీ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే ఎక్కువ రోజుల నుంచి ముక్కు ప్రాబ్లం ఉండటం వలన వాళ్ళకి ఆ ప్రాబ్లం సైనసైటిస్ ప్రాబ్లంకి లోపలికి వెళ్ళి బోన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆస్టియోఐటిస్ వచ్చి ఫేషియల్ పెయిన్ వచ్చేదాకా కూడా వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయరు అన్నమాట. అంటే ఇది కామన్ వెళ్ళే మనకు బోన్ వంకరం నుంచి వచ్చింది, కొద్దిగా జలుబు ఉంది అనుకుంటారు. కానీ మనకు లోపల ఏమవుతుందంటే ఆస్టియోఐటిస్, ఆస్టియోమైలైటిస్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్లో అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనకు లోపల యాస్పర్జిల్లస్, మ్యూకార్మైకోస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది సడన్గా వస్తారు, ముఖం అంతా నొప్పి వస్తుంది, చూపు దగ్గర ఇబ్బంది అవుతుంది, అలానే తలనొప్పి ఎక్కువ వస్తుందని. అలాంటి వాళ్ళు సిటీ స్కాన్ చేయంలోనే ఆ లోపల సాఫ్ట్ టిష్యూ డెన్సిటీ, దాంతోపాటు ఫంగల్ సైన్స్ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. అంటే ఫంగస్ ఉన్నట్టు. సో నెగ్లెక్ట్ చేయటం మంచిదిగా. అలానే ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ముక్కు బోను వంకర ఉన్నట్లయితే వీళ్ళలో పాలిప్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. బోను వంకర ఉన్న సైడు, రెండో సైడు కూడా ఏమవుతుందంటే ఆ జలుబు నుంచి సీలియర్ యాక్టివిటీ కొద్దిగా తగ్గటం వలన ఈ ఫంగల్ స్పోర్స్ కానీ, డస్ట్ పార్టికల్స్ కానీ మిడిల్ మియాటల్ ఏరియాస్లోనూ, ఇథమైల్ రీజియన్లోనూ ఎక్కువ ఎక్యుములేట్ అయిపోయి అక్కడ నుంచి పాలిప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సాధారణంగా ఈ బోను వంకర ఉన్న వాళ్ళలో పిల్లల్లో యూజువల్ ప్రజెంటేషన్ ఏంటంటే ముక్కులో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడో రైట్ సైడో లేదా ఒక్కోసారి 2 సైడ్ల నుంచో బ్లీడ్ అవుతూ ఉంటుంది. పిల్లల్ని మనం ఎగ్జామినేషన్ చేసినట్లయితే బోను వంకర ఉంటుంది అన్నమాట. యూజువల్గా వీళ్ళకి మేము చెప్పే ప్రికాషన్స్ ఏంటంటే ముక్కును గిల్లొద్దు, ముక్కును పిండొద్దు, అలానే చల్లటి వాతావరణానికి ఎక్కువ పోనీయొద్దు, జలుబు రాకుండా చూసుకోండి అని చెప్తాం. అలానే వీళ్ళలో కొంచెం ముక్కులో కూడా నీళ్లు కొట్టుకోమని చెప్తాం. ఎందుకంటే బోను వంకర ఉన్న సైడు ఎండిపోవటం వలన పక్కులు ఫామ్ అయ్యి దురదొచ్చి ముక్కు గిల్లంలోనే బ్లడ్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫ్రీక్వెంట్గా వాటర్ ఫ్లష్ చేసుకోమని చెప్తాం అన్నమాట. ముక్కుని హైడ్రేట్ చేయమని చెప్తాం అన్నమాట. అలానే ఎవరికైనా ఎక్కువ కాటరైజ్ అవుతుంటే మటుకి ఫస్ట్ కెమికల్ కాటరీ విధానం ద్వారా దాన్ని కోయాగులేట్ చేస్తాం. చాలామంది పిల్లల్లో అది తగ్గిపోతుంది. అలా కాకుండా వాళ్ళు కంటిన్యూస్గా బ్లడ్ వచ్చినట్లయితే వాళ్ళకి ఆ లేజర్ ద్వారా ఆ కాటరీ ద్వారా కోయాగులేట్ చేయటం కానీ లేదంటే ఆ సెప్టోప్లాస్టీ చేయటం కానీ జరుగుతుందన్నమాట. మిడిల్ ఏజ్ ఎల్డర్ పీపుల్ అయితే మటుకి సాధారణంగా వీళ్ళకి జలుబుతో కానీ ముక్కు మూసిపోవటం కానీ ఇబ్బందితో వస్తారు. మీరు ఎలాంటి వరి అవసరం లేదు. దీన్ని సింపుల్గా ముక్కులో లోపల నుంచి లోపలే మనకి ఏదైతే న్యాచురల్ హోల్స్ ఉన్నాయో దాంతో మనం కరెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు సైనస్ ప్రాబ్లం ఉన్నా కూడా అదే సిట్టింగ్లో మనం కరెక్ట్ చేసినట్లయితే వీళ్ళకి సైనస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఆ ముక్కు బోను వంకర నుంచి వచ్చే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ముక్కు దూలం వంకరగా ఉండటంతో పాటు గురక ఉండటం, ముక్కులు నిరంతరం బ్లాక్ అయి ఉండటం, ముక్కులో రక్తం కారటం, సైనసైటిస్ బాధలు తరచుగా వేధిస్తూ ఉండటం అనే లక్షణాలు కనిపిస్తే ఈ సమస్య మందులతో తగ్గేది కాదు. కాబట్టి డాక్టర్ని సంప్రదించి తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవటం అవసరం. ఓవైపు చలిగాలి, మరోవైపు పొడి వాతావరణం. ఇవి రెండు శీతాకాలంలో మన ఆరోగ్యానికి సవాలు విసురుతూ ఉంటాయి. చీటికి మాటికి ఇట్టే జలుబు చేస్తూ ఉంటుంది. దగ్గు కూడా ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటుంది. ఇక చర్మానికి సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు కూడా ఎక్కువగానే వేధిస్తూ ఉంటాయి. ఒంట్లో కీళ్లన్నీ బిగుసుకుపోయి ఒకటే నొప్పులు పెడుతూ ఉంటాయి. మరి ఈ ఇబ్బందుల్ని తట్టుకోవడం ఎలా? చలికాలంలో ఆరోగ్య రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శీతాకాలం అనేది మిగతా సీజన్లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి వాతావరణం చల్లబడుతుంది. దీంతో జలుబు, దగ్గు, చర్మం పొడిబారడం, కీళ్ల నొప్పులు వంటి అనేక సమస్యలు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవాలంటే శీతాకాలమంతా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే మందమైన దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తుల్ని కాకుండా ఉన్ని, సింథటిక్ ఫ్యాబ్రిక్కి ప్రాధాన్యం ఇవ్వాలి. బయటకు వెళ్ళినప్పుడు టోపీ, కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌస్ ధరిస్తే మంచిది. రాత్రిళ్లు మందమైన దుప్పట్లు, రగ్గులను కప్పుకుంటే వెచ్చగా ఉండి హాయిగా నిద్రపడుతుంది. ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది. కాబట్టి పౌష్టికాహారాన్ని అప్పటికప్పుడు వండుకొని వేడివేడిగా తినాలి. ఈ కాలంలో రోగ నిరోధక శక్తి చాలా తగ్గుతుంది. దీంతో చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం విటమిన్ సి లభించే ఆరెంజ్, దానిమ్మ, జామ వంటి పండ్లను ఖచ్చితంగా తినాలి. శారీరక శక్తి కోసం గోధుమలు, మిల్లెట్లతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం మేలు. వాతావరణంలో మార్పు వల్ల జలుబు, దగ్గు, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలి. సూర్యరశ్మిలో నడవడం వల్ల శరీరానికి తగినంత వ్యాయామం, విటమిన్ డి లభిస్తాయి. ఇంట్లోనే యోగా, ప్రాణాయామం, తేలికపాటి వ్యాయామాలు చేయడం మరీ మంచిది. ఇవి శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. దీన్ని నివారించడానికి ప్రతిరోజు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఆ తర్వాత చర్మానికి, బాడీకి మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకోవాలి. ఈ కాలంలో దాహం తక్కువగా ఉంటుంది. అయినా చర్మం తాజాగా ఉండడం కోసం తప్పనిసరిగా తగినన్ని నీళ్లు తాగాలి. వారానికి 2 సార్లైనా కొబ్బరి నూనెతో మసాజ్ చేయించుకుంటే జుట్టు పొడిబారకుండా ఉంటుంది. ఇంటి తలుపులు, కిటికీలు రోజంతా మూసేస్తే తేమతో పాటు బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే అప్పుడప్పుడు గాలి వచ్చేలా కిటికీలు తెరవాలి. గోడలు, నేల తడిగా ఉంటే ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో గదులు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు చలి సీజన్లో మన ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడతాయి. ఉప్పు అద్భుతమైన పోషకం, అందులో సందేహమే అక్కర్లేదు. ఉప్పు లేకపోతే వంటలకు రుచే లేదు. కానీ ఉప్పును అతిగా తినడమే చేటు చేస్తుంది. రోజుకు ఉప్పు మోతాదు 5 గ్రాముల కన్నా మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. మన దగ్గరేమో సగటున 12 గ్రాములకు పైనే తినేస్తున్నారు. ఫలితంగా గుండె జబ్బు, పక్షవాతం, కిడ్నీ సమస్యల ముప్పు పెరుగుతుంది. ఉప్పుతో ముప్పు ఉందని తెలిసినా జిహ్వా చాపల్యాన్ని చంపుకోలేక మనలో చాలామంది దాన్ని పూర్తిగా తగ్గించుకోలేకపోతున్నారు. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాల సహాయం తీసుకోవడం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. ఉప్పు వాడకాన్ని తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవటం అసాధ్యమేమీ కాదు. మనసుంటే మార్గం అదే దొరుకుతుంది. అయితే ఎలా మొదలు పెట్టాలనేది తెలియకే సతమతమవుతుంటారు. సాధారణంగా మనకు 2 మార్గాల్లో రుచి జ్ఞానం తెలుస్తుంది. 1 పులుపు, ఉప్పు మార్గం, 2 తీపి, చేదు, కమ్మదనం మార్గం. ఇవి నాలుక ద్వారా మెదడుకు సమాచారాన్ని చేరవేసి ఆయా రుచులు తెలిసేలా చేస్తాయి. పులుపు, ఉప్పు ఒకే మార్గంలో ప్రయాణిస్తాయి. కాబట్టి నిమ్మరసం, వెనిగర్ వంటి పుల్లటి దినుసులను ఆహారానికి కలిపి చూడండి. ఉప్పదనం పెరుగుతుంది. అలాగే ఆహార పదార్థాల్ని కాస్త దోరగా వేయించినా మంచి ఫలితం ఉంటుంది. పదార్థాలు దోరగా వేగినప్పుడు రకరకాల కొత్త రుచికారకాలు పుట్టుకొస్తాయి. అప్పటికే వాటిల్లో ఉన్న ఉప్పు బయటకు వెలువడుతుంది. అదనంగా ఉప్పు కలపకుండానే సోడియం మోతాదును పెంచుకోవచ్చు. ఇక వండేటప్పుడు కాకుండా వడ్డించుకునేటప్పుడు కూరలు, పదార్థాల మీద ఉప్పు చల్లుకోవటం మరో పద్ధతి. నోట్లో వేసుకున్నప్పుడు ముందుగా ఉప్పు రుచే నాలుకకు తగులుతుంది. ఇలా చేయడం వల్ల తక్కువ ఉప్పుతోనే భోజనాన్ని లాగించేయచ్చు. పొటాషియంతో కూడిన సైంధవ లవణం మరో ప్రత్యామ్నాయం. అయితే చేదుగా ఉండటం వల్ల దీనిలో మామూలు ఉప్పును కలిపి అమ్ముతుంటారు. పొటాషియం ఉప్పులో 1/4 వంతు మామూలు ఉప్పు కలిపితే పెద్ద తేడా ఏమీ తెలియదు. కానీ డాక్టర్ సలహా తీసుకున్నాకే దీన్ని వాడుకోవాలి. ఎందుకంటే కిడ్నీ జబ్బులు గలవారిలో, కొన్ని రకాల బీపీ మందులు వేసుకునే వారిలో దీంతో పొటాషియం మోతాదులు చాలా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక ఉప్పును తగ్గించుకోవడానికి కూరల మీద కొత్తిమీర, పుదీనా వంటివి చల్లుకోవడము మంచిదే. ఇవి మంచి సువాసన కలిగిస్తూ రుచిని పెంచుతాయి. జీలకర్ర పొడి, ధనియాల పొడి వంటివి కూడా రుచిని పెంచుతాయి. ఇక ప్యాకెట్లలో అమ్మే ఆహార పదార్థాలు, చిరుతిళ్ళు, హోటళ్లలో తయారు చేసే వంటకాల్లో ఉప్పు దండిగా ఉంటుందనే సంగతి మరువరాదు. వీటిని ఒక రకంగా ఉప్పు బాంబులని అనుకోవచ్చు. మనం తినే సోడియంలో సుమారు 70% ఇలాంటి బయట తిండి నుండే వస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. మరి అందువల్ల బయట నుంచి తెచ్చుకునే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త అవసరం. మరీ తప్పనప్పుడు తక్కువ ఉప్పు ఉన్నవి చూసి ఎంచుకోవాలి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం అంటే అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్తో బాధపడుతున్నప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. పొద్దస్తమానం పేగుల్లో ఒకటే గడబిడగా ఉంటుంది. అయితే విరేచనాలు లేదంటే మలబద్ధకం పట్టుకుని వేధిస్తూ ఉంటాయి. పొట్టంతా ఉప్పరంగా ఒకటే అజీర్తిగా ఉంటుంది.
పేగుల్ని చికాకు పెట్టి ఐబిఎస్ బాధల్ని తగ్గించడానికి యోగాసనాలు బాగా తోడ్పడతాయి. పేగుల్లో గడబిడను తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐబిఎస్ సమస్యకి యోగ చికిత్స పరంగా ఎటువంటి ఆసనాలు వేయాలి, ఎటువంటి ప్రాణాయామాలు చేయాలి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో ఈ ఐబిఎస్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది వస్తున్నారు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇది డైజెషన్ సిస్టమ్కి సంబంధించింది. నిజానికి ఏ రకమైనటువంటి అక్కడ ప్రాబ్లం లేనప్పటికీ కూడా ఇది ఒక దీర్ఘకాలమైన సమస్యగా ఇది పెద్ద ప్రేగుకి సంబంధించినటువంటి ఒక సమస్యగా బాధిస్తూ ఉంటుంది. కొంతమందికి మోషన్స్ అవ్వడం, కొంతమందికి మలబద్ధక సమస్య రావడం, కొంతమందికి అనీజీగా ఉండడం, మళ్ళీ మోషన్ వెళ్ళాలనిపిస్తూ ఉండడం, దీంతో చాలా డిస్టర్బ్ అయిపోయి డిప్రెషన్కి గురైనటువంటి వాళ్ళు చాలామంది మా దగ్గరకు వచ్చారు. బట్ ఇక్కడ కొన్ని యోగా చికిత్సలు తీసుకున్న తర్వాత వాళ్ళు సాధారణంగా అతి కొద్ది రోజుల్లోనే బయటపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే జీవనశైలిలో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా మెదడు నుంచి వచ్చేటటువంటి సంకేతాలు ఈ ప్రేవులకి అందకపోవడం ద్వారా, సిగ్నల్ కట్ అయిపోవడం ద్వారా, మనకు ఫోన్ రాదు చూసారు ఒక్కోసారి సిగ్నల్ లేకపోతే, అలాగే సరిగా పనిచేయకపోవడం వల్ల, పెద్ద ప్రేగు సరిగా పనిచేయకపోవడం ద్వారా వచ్చేటటువంటి సమస్య. ఐబిఎస్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఇప్పుడు మనం చేసి చూద్దాం. అది సేతుబంధాసనం, బాలాసనం మరియు పూషాణ ముద్ర. ఇవి డైజెషన్ సిస్టమ్ మీద, నర్వస్ సిస్టమ్ మీద పూర్తి ప్రభావాన్ని కలిగజేస్తాయి. అలాగే పూషాణ ముద్ర కూడా మన యొక్క డైజెషన్ సిస్టమ్ మీద, ఎనర్జీ లెవెల్స్ పెంచడంపైన చాలా అద్భుతమైన ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాటిని ఎలా చేయాలో చేసి చూద్దాం. ఈ సేతుబంధాసనం, బాలాసనం వెళ్ళకల్లా పడుకొని చేస్తాం. ముందుగా దండాసనానికి రావాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా తీసుకొని ఇప్పుడు శవాసన భంగిమకి రావాలి. ఈ స్థితిలో రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి రెండు కాళ్ళు పాదాలని రెండు చేతులతో పట్టుకోవాలి. ఇప్పుడు వెన్నుముకని సాధ్యమైనంత వరకు పైకి రేజ్ చేయాలి. బ్రిడ్జ్ పోస్చర్, బ్రిడ్జ్ ఆకృతిలో తీసుకురావాలి. ఛాతీ గడ్డానికి తాకించే విధంగా ఉంచుతూ శరీరాన్ని పూర్తిగా పైకి రేజ్ చేసి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు నిదానంగా కిందకి యథాస్థానానికి తీసుకొని రావాలి. చేతులు రిలీజ్ చేసి కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంచుకోవాలి. శవాసన భంగిమలో కాసేపు విశ్రాంతి స్థితిలో ఉండాలి. తర్వాత మనం బాలాసనం చేస్తాం. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి బాలాసనానికి సిద్ధంగా ఉండాలి. రెండు కాళ్ళను ఫోల్డ్ చేయండి. ఇప్పుడు రెండు చేతులు రెండు కాళ్ళకి ఇరువైపులా ఉంచుకోండి. ఓకే, స్లోగా స్టార్ట్ చేయాలి, సైక్లింగ్ లాగా. ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్గా చేయాలి. ఇప్పుడు నిదానంగా స్లో చేసి ఆపాలి. ఇప్పుడు అదే విధంగా రివర్స్ చేయాలి. నిదానంగా స్లోగా స్టార్ట్ చేసి మళ్ళీ స్పీడ్గా చేయాలి. స్లోగా ఆపాలి. రిలాక్స్. శవాసన భంగిమలో విశ్రాంతిగా ఉండండి. ఇప్పుడు శవాసనం నుంచి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు పూషాణ ముద్ర సుఖాసనంలో కూర్చొని చేయాలి. ఎడమ చేతిని అపాన ముద్రలో ఉంచాలి. బొటన వ్రేలు యొక్క చివరికి, మధ్య వ్రేలిని, ఉంగరపు వేలిని చివర్లు మాత్రమే తాకించి ఉంచాలి. కుడి చేతిని బొటన వ్రేలికి, చూపుడు వ్రేలు, మధ్య వ్రేలును తాకించి ఉంచాలి. ఉంగరపు వేలు, చిటికిన వేలు స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో ప్రాణాయామం చేస్తూ ఉండాలి. దీర్ఘ శ్వాసల నిదానంగా శ్వాసను తీసుకుంటూ
నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ. ఇప్పుడు మీ కుడి చేయ ముద్రను మాత్రం రిలీజ్ చేసి చిటికిన వ్రేలు, ఉంగరపు వేలు, బొటన వ్రేలు యొక్క కొన భాగానికి తాకించి ఉంచండి. ప్రాణాయామం యథావిధిగా కొనసాగిస్తూ ఉండండి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా ముద్రను రిలీజ్ చేయండి. సేతుబంధాసనం ప్రతిరోజు 5 సార్లు చేస్తే చాలా మంచిది. స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తొలగిపోతాయి. నాడీ వ్యవస్థ బాగా బలపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా బలపడుతూ ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా బాలాసనం, డైజెషన్ సిస్టమ్ అంతా కూడా, పిల్లలు చూడండి, పిల్లలు పాలు తాగిన తర్వాత కాళ్ళు ఆడించి ఇట్లా చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ జీర్ణ వ్యవస్థను వాళ్ళు మెరుగుపరచుకోవడం అన్నమాట. అంటే నేచర్ సహజంగానే మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాళ్ళతో ఈ రకంగా బాలాసనం చేయడం ద్వారా ఈ పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, డైజెషన్ సిస్టమ్ అంతా కూడా ఎనర్జైజింగ్ అయ్యి యాక్టివేట్ అయ్యి రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆ సమస్య నుంచి తొందరగా బయటపడడానికి ఈ వ్యాయామాలు ఎంతగానో పనిచేస్తాయి. అదేవిధంగా పూషాణ ముద్ర, దీన్ని సుమారుగా 15-20 నిమిషాల సమయం రెగ్యులర్గా చేసినట్లయితే ఈ సమస్య నుంచి మీరు చాలా సులభంగా బయటపడగలుగుతూ ఉంటారు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే వచ్చిన తర్వాత చేయడమే కాదు, ప్రతిరోజు ఈ శరీరానికి ఒక 1 అవర్ సేవ చేస్తున్నాను అన్న భావంతో మీరు ఏదో ఒక రకమైనటువంటి యోగాసనాలు, ముద్రలు, వ్యాయామాలు చేసినట్లయితే శరీరం దానంతట తానే సహజ శక్తిని పెంచుకొని, ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుకొని, ఉన్న రోగాలు తొలగించుకొని, రోగాలు రాకుండా ఉండే విధంగా ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. పేగుల్లో చికాకును తెచ్చిపెట్టి ఐబిఎస్ బాధలకు యోగా థెరపీని ఒక మంచి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. అయితే యోగాసనాల్ని నిపుణుల పర్యవేక్షణలో సాధన చేయడం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. మూత్రంలో మంట, చురుకుతో బాధపడుతున్నప్పుడు వట్టి వేళ్లను చూర్ణంలా చేసుకుని 1 గ్లాసు నీళ్లలో 1 చెంచాడు చూర్ణాన్ని వేసుకుని తాగండి. మూత్రంలో మంట, నొప్పి, చురుకు వంటి బాధల నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.